శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం తేదీ 15/11/2025 శనివారం. తిథి ఏకాదశి రాత్రి 2:37 వరకు. నక్షత్రం ఉత్తరా నక్షత్రం రాత్రి 11:34 వరకు. వర్జ్యం శేషవర్జ్యంగా 6:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:03 నుండి 7:33 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:42 నుండి 5:27 వరకు. నేటి విశేషం కార్తీక మాసంలో బహుళ ఏకాదశి. ఈ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటారు. అది చాలా చాలా విశేషం. ఏకాదశి నాడు విష్ణుదేవుళ్ళు తరక ఆధారణ అంటే మనకి విష్ణాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి దర్శనం చేసుకోవడం చాలా చాలా విశేషం. ఇవాళ కార్తీక మాసంలో 25వ రోజు సందర్భంగా గురునామ స్మరణ చేసుకుంటూనే నిద్రలేమని చెప్తుంది అనమాట. ఇవాళ గురువుకు చేసేటటువంటి నామస్మరణ విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్తుంది పురాణం. ఇవాళ ప్రత్యేకించి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టి ప్రదక్షిణ గనక చేసినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉందంటుంది. కాబట్టి ఉసిరి చెట్టు దీపం పెట్టమనగానే చిన్న చిన్న మొక్కల దగ్గర దీపం పెడితే అవి చనిపోయేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. కాబట్టి చెట్టుకి పెద్ద వృక్షం అయితేనే దీపం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. చెట్టుకి దూరంగా పెట్టండి. చెట్టుకి ఎటువంటి హాని జరగనటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా దేవాలయాలు చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి చెట్లు తులసి మొక్కలు కానీ ఉసిరి మొక్కలు కానీ అన్నీ కూడా నిద్ర అయిపోతున్నాయి కార్తీక మాసం అయ్యేసరికి. అప్పుడు మనం పుణ్యం అనుకొని చేసేటటువంటి ఫలితం పాపంగా సిద్ధిస్తుంది. కాబట్టి ఆ రకంగా చెట్లకు మాత్రం దూరంగా ఈ యొక్క దీపారాధన చేసి ప్రదక్షిణ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ వచ్చేటటువంటి ఫలితం వల్ల చాలా ఎక్కువ పుణ్య సమార్జన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రదోష కాలంలో ప్రతి దేవాలయంలో కూడా ఈ కార్తీక మాసంలో ఆకాశ దీపం పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు ఆకాశ దీపం వెలిగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అది అందరికీ సాధ్యపడిన పక్షంలో ఆకాశ దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దర్శనం చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయమంటుంది. ఇది కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధించేటటువంటి అవకాశం ఉందని చెప్తుంది. అలాగే ఈ ఏకాదశి వ్రతం చేసేటటువంటి వారు ఇవాళ రోజు నక్తవ్రతంగా కాకుండా పూర్తి ఉపవాసం ఉంటారు. ఎవరి ఆరోగ్యాన్ని అనుసారంగా వాళ్ళు అల్పాహారం తీసుకొని, కొంతమంది అన్నం తినకుండా అల్పాహారం తీసుకొని కొంచెంమంది ఏకాదశి వ్రతం చేస్తారు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా చేస్తారు. ఆరోగ్యవంతులైనటువంటి వాళ్ళు పళ్ళు తీసుకొని ఉంటారు. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఇవాళ రోజు అన్నం తినకుండా ద్వాదశి నాడు రేపటి రోజు అన్నం తింటే ఏకాదశి వ్రతం పరిసమాప్తం అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏకాదశి వ్రతం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ రోజు గురునామ స్మరణకు ఉన్నటువంటి ఫలితం చాలా విశేషమైన ఫలితం చెప్పుకున్నాం. కాబట్టి ఇవాళ గురుగ్రహం జాతకంలో గురుగ్రహ సంబంధించినటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా గురుగ్రహంకి విశేషమైనటువంటి ఫలితం అన్నమాట జ్యోతిష్యంలో చెప్పబడుతుంది. గురువు మొత్తం దేవతలందరికీ గురువు. ఆ గురువు తాలూకు అనుగ్రహం ఉంటే గురుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు. ఎవరికైనా ఇవాళ కావాల్సింది ఏంటంటే వంశం వృద్ధి కలగాలి, డబ్బు కావాలి. కాబట్టి గురువులకు చేసేటటువంటి దానాతకాలు ఏవైతే ఉంటాయో పూజలు మొదలైనటువంటివి కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. గురువు అందరికీ కూడా పెద్ద స్థాయిలో ఉన్నటువంటిది. దత్తాత్రేయుడు గురుగ్రహానికి ఆయన గురువు. దత్తాత్రేయుడు తాలూకా ఉపాసన చాలా మంచిది. అలాగే గురుస్వరూపమైనటువంటి దక్షిణామూర్తి కూడా ఇవాళ విశేషమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది. కాబట్టి దక్షిణామూర్తి ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నేరుగా మీకు ఎవరైనా గురువులు కనుక కనబడితే వారికి పాదపద్మాలకి నమస్కరించి వారికి ప్రదక్షిణ పూజ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అవి అన్నీ కూడా ఇవాళ రోజు చాలా విశేషమైన ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. రేపటి రోజు కార్తీక మాసంలో 26వ రోజు ఆదివారం చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం దత్సత్ బ్రహ్మ అర్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర అర్పణమస్తు. స్వస్తి.
జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.